ఈరోజు బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ మదాసి కురవ సంఘం నాయకురాలు శశికళ కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ మదాసి మదారి కురువ ఎస్సీ కుల సర్టిఫికేట్ సాధన ధ్యేయంగా మరియు మన జాతి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్లాలని ఒకే ఒక నినాదంతో ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో డిసెంబర్ 24న మదాసి మదారి కురువల సింహగర్జన ద్వారా మన గొంతు ప్రభుత్వానికి వినిపించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యం కూడా మనం చూస్తున్నామని, నిన్నటి వరకు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి నేను, నాతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు స్వయంగా వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టి మన జాతి వెనుకబాటుతనంపై వివరించి మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ఈ మహాసింహగర్జన ద్వారా మన గొంతు ప్రభుత్వాలకు వినపడే విధంగా నిందిద్దామని వివరించారు. ఈ మదాసి కురువ మహాసింహగర్జనకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథులు ఇచ్చేస్తున్నారు. కావున 24వ తేదీ ఆదివారం రోజున ఈ మదాసి కురువ మహాసింహగర్జనకు ప్రతి కుటుంబం నుంచి మహిళలు, పురుషులు, యువతీ యువకులు అందరూ హాజరై రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు ఇచ్చే సందేశాన్ని విని మన హక్కులు ఎలా సాధించుకోవాలో తెలుసుకోవాలని, మన ఐక్యత చూపుతూ జయప్రదం చేయాలని కోరారు. ఈ సభకు వచ్చిన కుల నాయకులకు, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరుని ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ ఆలూరులోనే ఒక 55,000 మంది ఉన్నారు, పత్తికొండలో 60,000 మంది ఉన్నారు, మళ్ళీ ఆదోన్లో నియోజకవర్గంలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో చాలా మంది ఉన్నాం కాబట్టి 6 లక్షల మంది కర్నూలు జిల్లాలో ఉన్నాం కాబట్టి కర్నూలు జిల్లాలో కూడా చాలా మంది అంటే ఒక గత 50 ఏళ్ళుగా చూసుకుంటే కూడా మాకు రాజకీయంగా ఎక్కడ మాకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి ఇది గడినాడు ప్రదేశం అంటారు కదా, బార్డర్ అంటారు కాబట్టి దీంట్లో ఎంచుకోవడం జరిగింది ఆలూరుని. కాబట్టి మాకు కూడా ఎంపీ టికెట్లు కానీ, ఎమ్మెల్యే టికెట్లు కానీ అంటే రాజకీయంగా ముందుకు రావాలని ఒక కాన్సెప్ట్. రాజకీయంగా ముందుకు వచ్చి మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా ధ్వని ఎత్తితేనే కదా మాది కూడా మాదాసి కురువ మాదారి కురువ సర్టిఫికెట్లు ఎవరైనా ఇవ్వగలరని ఇక్కడ కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. నా పేరు శశికళ, నాది ములుగవెల్లి గ్రామము, ఎక్స్ డిప్యూటీ మేయర్ బళ్ళారి. ఆంధ్రప్రదేశ్లో మదారి కురువ, మదాసి కురువ, కురువ మహాసింహగర్జన ప్రప్రబంధం మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభ నడుస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది 1956లో మదాసి కురువ, మదారి కురువ అనేది గెజిట్లో ఉంది, ఎస్సీ జాబితాలో ఉంది. కానీ బీసీ జాబితాలో కురువ అని మేమైతే పిలువబడుతున్నామో బీసీ జాబితాలో మాది ఎక్కడా లేదు. బీసీలో లేదు, ఎస్సీలో లేదు, ఓసీలో లేదు. కానీ మా కురువ అనే పదము ఓన్లీ ఎస్సీ జాబితాలో సీరియల్ నెంబర్ 31లో ఉంది. కాబట్టి ఈ సర్టిఫికేట్లు జారీ చేయటంలో అధికారులు, రెవెన్యూ అధికారులు మాకు నిర్లక్ష్యం చేస్తూ మా కులానికి మళ్ళా మా దీనికి వాళ్ళకు ఇది జారీ చేయటం లేదు. కాబట్టి దీని ఉద్దేశంతోనే మాకు సర్టిఫికేట్లు జారీ కావాలని చెప్పి అందరూ ఏకమై మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు మదాసి కురువ నాయకులు మరియు యువ నాయకులు అందరూ ఏకమై ఈ సభ నిర్వహించి మా వాణిని వినిపించేదానికి పెద్ద బహిరంగ ఏర్పాటు చేసినాం. దీంతో పాటు రాజకీయంగా కూడా మా కర్నూలు జిల్లాలో గత 50-60 సంవత్సరాలు ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు కూడా ఏ రాజకీయ పార్టీని కేటాయిస్తుందో ఆ రాజకీయ పార్టీకే మా కురువుల మద్దతు, మా మదాసి కురువుల మద్దతు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా వాళ్ళకు వాణి వినిపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఊరూర బిచ్చాటం చేస్తున్నటువంటి గొరవైలకు కూడా ఒక కళాకారుల పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏమంటే గుడికట్లు ఉన్నాయి, మా వాళ్ళకి పూజారులు ఉన్నారు, వాళ్ళు చాలా బీద వాళ్ళు, ఊరూరులో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి గౌరవ వేతనం నెలకు ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మరొకసారి వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా గొర్రెల కాపర్లకు కూడా ఒక పెన్షన్ కావాలా. అదే ఊరూరు తిరిగేటువంటి గొర్రెల్లో ఎక్కడో జంతువులతో దాడితో చనిపోతున్నారు, గొర్రెలు ఎక్కడ దేని మీద ఉధృతమవుతున్నాయి, తర్వాత రోగాలు వచ్చి చనిపోతున్నాయి. ఆ రక్షణ లేదు, భద్రత లేదు గొర్రెలకు, మేకలకు. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది భద్రత కల్పించాలా. దాంతోపాటు ఒక స్థలం అక్కడక్కడ బీ9 పట్ట భూములు ఏమైతుండదో వాళ్ళకు కేటాయించి మా కులాన్ని ఆదుకుంటారనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ సభ ద్వారా ఈ వేల జనసంఖ్య ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ దీన్ని ఒక సభ ఏర్పాటు చేసుకుని నాయకులు అందరూ కలిపి దీన్ని ఒక సభ చేసుకుంటున్నాం.